బౌలర్ లియోనల్ మెస్సీ కోల్కతా టూర్ రచ్చరచ్చగా మారింది. వేలకి వేలు డబ్బు పెట్టి టికెట్లు కొని మెస్సీని దగ్గర నుంచి చూద్దామనుకుంటే కనీసం 10 నిమిషాలు కూడా గ్రౌండ్ లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. చేతికి అందిన వాటితో గ్రౌండ్ పై దాడికి దిగారు. దీంతో మెస్సీ గ్రౌండ్ నుంచి వెనుదిరగగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ మెస్సీ ఫ్యాన్స్ కి ఓవైపు ఫ్యాన్స్ ఆగ్రహంతో అసౌకర్యం కలిగించినందుకు మెస్సీకి సారీ చెప్పారు. కోల్కతాలో రచ్చరచ్చ. $12,000 పెట్టి టికెట్లు కొంటే 10 నిమిషాలు కూడా ఆడరా? ఫుట్బాల్ ఫ్యాన్స్ లో కట్టలు తెగిన ఆగ్రహం. దెబ్బకి గ్రౌండ్ వదిలి వెళ్లిన మెస్సీ. కార్యక్రమ నిర్వాహకుడు అరెస్ట్. అటు ఫ్యాన్స్ కి ఇటు లియోనెల్ మెస్సీకి సారీ చెప్పిన దీది. యాక్టర్లు పొలిటీషియన్లే మనుషులా, మరి మమ్మల్ని ఎందుకు పిలిచారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం. పశ్చిమ బెంగాల్లో ప్రతిదీ రాజకీయ వివాదంగా మారుతోంది. పార్టీలు అలా మార్చేస్తున్నాయి. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని దగ్గర నుంచి చూద్దామని వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోల్కతాలోని వివేకానంద యువ భారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో కేవలం 10 నిమిషాల్లోపే కనిపించి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్ల కోసం 5,000 నుంచి 12,000 వరకు చెల్లించి గంటల తరబడి ఎదురు చూసిన అభిమానులు మెస్సీ కాసేపటికే మైదానం వేయడంతో సహనం కోల్పోయారు. నిరసనగా స్టేడియంలోని స్టాండ్స్ లో ఆందోళనకు దిగారు. కొందరు బాటిళ్లు విసరగా మరికొందరు హోర్డింగ్లను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది. वो बोल दिखाया था बुके में पहले से शूटा वगैरह कुछ भी नहीं था, पूरा शिट था, बहुत घटिया, बहुत खराब, कुछ भी नहीं देख पाया, पूरा स्कैम था, पूरा स्कैम, पूरा वेस्ट टाइम का वेस्ट था, पूरा मनी भी वेस्ट था, पूरा सब कुछ वेस्ट. We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. मैनेजमेंट बहुत बुरा था. मैनेजमेंट एकदम बकवास था. The engagement is happening into the ground, and what message you have given to the Messi, what message he has been taken to from the India. This is the main thing from the Calcutta. Nothing has been happened. Shah Rukh Khan hasn't came. I don't know about Shah Rukh Khan as the chief minister. These are all dignitaries, but it's very shameful for the absolute event management. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కార్యక్రమాన్ని సరిగా నిర్వహించలేదంటూ బీజేపీ ఆరోపణలకు దిగింది. ఓ పెద్ద సెలబ్రిటీ వస్తే ఇదేనా ప్లానింగ్ చేసే పద్ధతి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. దీంతో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ రగడ ఈ ఎపిసోడ్ కి కూడా అంటుకుంది. ఇక మెస్సీని చూసేందుకొచ్చి నిరాశకి గురైన ఫ్యాన్స్ అందరికీ వారి టికెట్ల డబ్బు రీఫండ్ చేస్తామని డీజీపీ ప్రకటించారు. అంతకు ముందు 3 రోజుల భారత పర్యటనలో భాగంగా కోల్కతాకు చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్ తో కలిసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. అయితే స్టేడియంలో జరిగిన గందరగోళం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీతో జరగాల్సిన సమావేశాలను మెస్సీ రద్దు చేసుకున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ముందుగానే కోల్కతా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.